కొబ్బరికాయలే కాదండి, కొబ్బరి నుంచి వచ్చిన పీచు కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. కొబ్బరి పీచుతో మంచి టిప్ అయితే చూసేద్దాము. ముందుగా పీచుని ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత దువ్వంతో దువ్వారంటే పీచుకున్న పొట్టంతా కూడా వదిలేస్తుంది. ఇప్పుడు ఈ పీచుని సమానంగా ఉండేటట్టుగా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇంకా అయిపోయిన పెన్నులు ఉంటాయి కదండి, ఆ పెన్ ఒకటి తీసుకున్నాను. కొబ్బరి పీచుని ఈ పెన్ చివరికి ఇట్లా పెట్టేసిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసేయండి. దీనిపైన టేప్ అయితే వేసేసేయండి. పెట్టుకున్న రబ్బర్ బ్యాండ్ ఈ కొబ్బరి పీచు చివరిలో కనిపించకుండా బ్రష్ అయితే నీట్ గా ఉంటది అనమాట. అట్లానే ఈ చివరంతా కూడా సమానంగా ఉండేటట్టు ఇట్లా కట్ చేసేసారంటే మనకు చిన్న చిన్న బ్రషెస్ అయితే రెడీ అయిపోయాయి. ఇట్లా నేను 2 బ్రష్లను అయితే రెడీ చేసుకున్నాను. ఇవి కొబ్బరి పీచుతో చేసినవి కాబట్టి ఇవి మనం దేవుడి దగ్గర క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే దేవుడి పటాల దగ్గర బూజులు కడితే చీపురుతో దులుపకూడదు కదండి, అట్లాంటప్పుడు కూడా ఇవి మనకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చిన్న చిన్న బాటిల్ క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే దోశలు వేసేటప్పుడు ఇవి మనం ఆయిల్ బ్రష్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి నుంచి వచ్చిన పొట్టు కూడా వేస్ట్ గా పడేయకుండా ఇలా మొక్కలకి వేసారంటే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. వేస్ట్ గా పడేసే కొబ్బరి పీచుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో చూసారుగా. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.